డాకుమరాజ్ కాదు, గేమ్ చేంజర్ కాదు, సంక్రాంతికే వస్తున్నాం. 100 సార్లు కాదు 1000 సార్లు పోయి చూడొచ్చు, ఎన్ని సార్లైనా పోయి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా ఇది. అందరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడండి అని చెప్తున్నాం మేమైతే. తెలుసుకున్నారు, దాంట్లో తప్పలేదు. అంటే ఇది ఒక యూత్ కి పనికొచ్చే సినిమా. సో ముందు లవ్ స్టోరీస్ ఉన్న వాళ్ళు పెళ్లి అయ్యాక ఇవి అన్ని చెప్పుకోవడానికి అంటే కొంతమందికి ధైర్యం చాలదు. సో ఈ సినిమా చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ఫ్యామిలీకి మెసేజ్ సినిమా. సో మంచి సినిమా అనేది. రేటింగ్ అయితే 1000 కి 1000. మేము 100% ఇవ్వం, 1000 ఇస్తాం మేము. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి, మొత్తం బాగుంది. లేదు లేదు లేదు, ఎందుకంటే మంచిగా దీంట్లో అర్థం చేసుకున్నట్టే అసలు అర్థం చేసుకుంటారని. మంచి సినిమా, ఇది పక్క బ్లాక్ బస్టర్. అంటే నేను బాలకృష్ణ గారు మనం విష్ చేయాలి, ఎందుకంటే 3 సినిమాలు సంక్రాంతికి ఇచ్చారు కాబట్టి ఎవరికి డిసప్పాయింట్ చేయొద్దు, ముగ్గురికి ఇచ్చేయాలి. కానీ మేము ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు డాకు మహారాజ్ కూడా బాగా హిట్ అయింది, మామూలుగా లేదు. కానీ మీకు ముందే చెప్పాను 1000 కి 1000 పాయింట్ సంక్రాంతి మూవీకి ఇవ్వచ్చు అని. అవునా, బాగా నచ్చింది. కామెడీ గానీ, సాంగ్స్ గానీ, వెంకటేష్ గారు పాడిన సంక్రాంతి సాంగ్ చాలా బాగుంది. అంటే హీరో చాలా బాగుంది, అసలు నిజంగా బాగుంది. టోటల్ గా చెప్పాలంటే మూవీ మనము ఫస్టే బయట చెప్పకూడదు, ప్రజలకి వెళ్ళి చూస్తేనే థ్రిల్లింగ్ ఉంటది. ఎందుకంటే థ్రిల్ ఉంటది. మనం ఫస్ట్ అన్ని సినిమా గురించి మనం బయట చెప్పామనుకోండి, కొన్నే చెప్పాలి, మిగతావి వెళ్ళి చూడాలి. అందరు పోయేసి ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి అని చెప్తున్నా నేను. సూపర్ డూపర్ హిట్, 1000 కి 1000 పాయింట్స్. డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ కన్నా ఇదే బాగుందంటారు. అవును, ఇది సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు. సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చు. సంక్రాంతి రోజు సంక్రాంతి సంక్రాంతి పండుగ ఇంకా సంక్రాంతి మూవీ ఇక్కడ థియేటర్ లోనే మాకు పండుగ అయిపోయింది. ఇంకా చాలా బాగుంది. నేను వెంకటేష్ గారికి 1000 పాయింట్స్ రేటింగ్. ముక్కలో చెప్పాలంటే సినిమా గురించి ఏం చెప్తాను? ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే మాటల్లో సరిపోవు. సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్ కూడా.